వినారు కదా మేడం ఏం చెప్పినారో. ఎలాగైతే కప్ని తీసుకొచ్చి ఆల్రెడీ మనము నువ్వు కప్పు కాదు అంటే నువ్వు ఒక సింహం పిల్లవి కాదు అని ఎలాగైతే మైండ్లో వేసినామో అలాగే మనం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనము ఇండియన్స్ అయినప్పటికీ మనలో ఉండే ఆ ధైర్యం, మన మీద మనకుండే నమ్మకం అన్నీ మనమే కోల్పోయినాం. ఫ్రీడమ్ వచ్చింది ఊరికే రాలేదు. ఫ్రీడమ్ ఎంతోమంది తమ ప్రాణాలను అర్పిస్తే వచ్చింది. 200 సంవత్సరాలు 200 years, ద బ్లడీ 200 years మనం బానిసలుగా బ్రతికితే దాన్ని భరించలేక మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, రాజ్గురు, అశ్వతుల్లా ఖాన్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా ఎంతోమంది వీరులు వీరనారులు తమ రక్తాన్ని చిందించి మనకు అంటే భావి తరాలు తర్వాత వచ్చే తరాలు మాలాగా కష్టపడకూడదు, మాలాగా బానిస జీవితం బ్రతకకూడదు అని మనకు స్వాతంత్రం తెచ్చినారు. ఆ స్వాతంత్రం తెచ్చిన తర్వాతనే మొదలైంది మనలో డిస్క్రిమినేషన్. 1947 ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. వెంటనే ఏం చేసినాం మనం? మన దేశాన్ని ముక్కలు చేసుకున్నాం. పాకిస్తాన్, ఇండియా అని 2 భాగాలుగా విడిపోయినాం. ఈ విడిపోయే క్రమంలో స్వతంత్ర పోరాటంలో ఎంతమంది చనిపోయినారో అంతకంటే రెట్టింపు మంది చనిపోయినారు. ఒకసారి లాహోర్ దగ్గర చూస్తే ఎంత ఘోరంగా ఉండిందంటే సిచ్యువేషన్ మాటలో వివరించలేము. రక్తపాతాలు జరిగినాయి. వాటన్నిటిని అధిగమించి మనం ఒక దేశాన్ని ఏర్పరచుకున్నాం, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్నాం. ఇంత గొప్పగా మనం రూపుదిద్దుకున్న మన దేశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, మనం ఏ విధంగా కాపాడుకోవాలి? జనరేషన్స్ మారే కొద్దీ మనలో అక్క చెప్పినట్టు సివిక్ సెన్స్ తగ్గిపోయింది, పేట్రియాటిజం తగ్గిపోయింది. ఈరోజు రిపబ్లిక్ డే మన స్కూల్ స్ట్రెంత్ ఎంత? దాదాపుగా 300 ఎంతమంది వచ్చినాం? ఏమొస్తాంలే 7కు ఉదయం లేయాలి, రెడీ అవ్వాలి, రావాలి, ఏముంది జెండా ఎగరేయడమే కదా. ఆ జెండా ఊరికే రాలేదు. మన తాత ముత్తాతలు ఆ బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ చెప్పుల కింద బ్రతికిన రోజులు. వాటి నుంచి మనం అలా బ్రతకకూడదని మన పూర్వీకులు మనకిచ్చిన వరం స్వాతంత్రం. దాన్ని మనం ఏం చేస్తున్నాం? వాక్ స్వాతంత్ర్యం. స్వాతంత్రం ఉంది కదా అని అనవసరంగా నోరు పడేసుకుంటుంటాం. అలాగే స్వేచ్ఛా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఇచ్చినారు, దాన్ని బాగా యూజ్ చేస్తున్నాం. దేంట్లో? యూట్యూబుల్లో, ఫేస్బుక్స్, ట్విట్టర్స్. మొన్ననే చెప్పాను నేను, నేతాజీ బర్త్డే రోజు అశ్వమిత్ సింగ్ గురించి 14 years అబ్బాయి అని చెప్పేసి. ఆ అబ్బాయిలో ఉన్న అట్లీస్ట్ 1 పాయింట్ అన్న కామన్ సెన్స్ మనకు ఉండింటే మనం ఇంకా బాగా బెటర్గా ఉండేవాళ్ళమేమో. ఎప్పుడైనా ఏది మనం పుట్టుకతో నేర్చుకోము, నిదానంగా మనం దానిపైన ప్రాక్టీస్ చేస్తే నేర్చుకుంటే వస్తుంది. మన రక్తంలోనే ఉంది మన దేశం మీద గౌరవం, కానీ మనం దాన్ని చూపించుకోము ఎప్పుడు. ఎనీవే, ప్రతిసారి చెప్పేదే మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా మనం ఎందుకున్నాము? ప్రతి ఒక్క జీవిలో ఒక టాలెంట్ ఉంటుంది. భూమి మీదకి రావడానిక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకొని మనము మన యొక్క డ్యూటీస్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా జపాన్ ప్లేయర్స్ వాళ్ళు ఉన్న రూమ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోయినారని. మనము కనీసం మన చుట్టుపక్కల మన ఇంట్లోది మనం క్లీన్ చేసుకుంటే మనకు బరువు. ఎందుకు? అమ్మ చేసి పెడుతుంది, ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు, నాన్న అన్నీ తీసుకొచ్చి పెడతారు. మీకు కబ్బుకి కదా అన్నీ తీసుకొచ్చి ముందరే పెట్టినట్టు ఇంట్లో మీ పేరెంట్స్ అన్నీ తీసుకొచ్చి మీకు ముందరే పెట్టేసరికి వాల్యూ తెలియకుంటుంది. ఫీజెస్ పే చేసి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు అని లెక్క లేదు మనకి. ఇవన్నీ కొంచెం తెలుసుకొని మసులుకొని ఇప్పటి నుంచి మనము మన యొక్క డ్యూటీస్ని కరెక్ట్గా చేస్తే మన దేశంలో మనకు అంటూ ఒక
చరిత్ర సృష్టించుకోగలుగుతాం. థ్యాంక్ యూ.